రైట్. అనిల్ కుమార్ గారు, ఇక భారత సూచీలపై అయితే మిడిల్ ఈస్ట్ ఎఫెక్ట్ అయితే దారుణంగా పడిపోయింది. ఇక సెన్సెక్స్ కూడా 1700 పాయింట్లకు పైగా పడిపోగా, ఇక నిఫ్టీ అయితే 500 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇక ముందు ముందు కూడా ఈ యుద్ధ పరిణామాలు శాంతియుతం అయితే పెరిగే అవకాశాలు ఉంటాయంటారా, లేకపోతే ఇంకా యుద్ధం కొనసాగితే ఇంకా తక్కువ పాయింట్లకు పడిపోయే దిశ అయితే ఉంటుందంటారా? కాదండి. ఇన్వెస్టర్స్ అందరికి మొదలు ఇనీషియల్ రియాక్షన్ ఎలాగ ఉంటుంది, పానిక్ రియాక్షన్. బట్ మీరు చూస్తే ఆల్రెడీ ఇరాన్ వీక్ అయిపోయింది. యుద్ధం అనేది ఒక చాలా సంవత్సరాలు గడిచే యుద్ధం లాగా అయితే అనిపించట్లేదు. సో అందుకోసం ఇన్వెస్టర్స్ కూడా రియలైజ్ అవుతారు ఇప్పుడు కూడా ఆపర్చునిటీస్. ఎందుకంటే యుద్ధంతో అన్ని ఇండస్ట్రీస్, అన్ని సెక్టార్స్ కి ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ ఎక్కడైతే మిడిల్ ఈస్ట్ నుంచి ఎక్కువగా రెవెన్యూస్ అవుతున్నాయో, ఆర్ చమురు మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్న ఇండస్ట్రీస్ ఏ ఉన్నాయో వాటికే దీనివల్ల ఇబ్బంది అవుతుంది తప్ప అన్ని ఇండస్ట్రీస్ కి దీనికి ఏమి ఉండదు. సో ఆ రియలైజేషన్ రావడానికి ఇన్వెస్టర్స్ కి 1-2 రోజులు పడుతుంది. సో బై రేపు కానీ ఎల్లుండి వరకు ఇన్వెస్టర్స్ రియాక్షన్ నార్మలైజ్ అవ్వచ్చు. ఆ తర్వాత ఏంటంటే ఎక్కడైతే ఆపర్చునిటీ ఉన్న ఇన్వెస్టర్స్ లో మళ్ళీ స్టాక్స్ లో మళ్ళీ కూడా ఇన్వెస్టర్స్ కొనడం మొదలు పెట్టచ్చు. సో ఇట్ ఈస్ అంటే తొందరగా ప్యానిక్ కన్నా కూడా ఆలోచనతో చేయాల్సిన టైం అన్నమాట ఇది. సో తొందరపడి అమ్మి నష్టపోకండి. ఏవైతే స్ట్రాంగ్ బిజినెసెస్ ఉన్నాయో, స్ట్రాంగ్ ప్రొజెక్షన్స్ ఉన్నాయో, Q3 నంబర్స్ బాగా ఉన్నాయో వాటిని అలాగే ఉంచుకొని, ఇప్పుడు ఏవైతే కరెక్షన్ వస్తే మంచి స్ట్రాంగ్ కంపెనీస్ లో, క్వాలిటీ కంపెనీస్ లో, రెవెన్యూస్ అంతా బాగున్న వాటిలో, గైడెన్స్ బాగున్న వాటిలో ఇప్పుడు ఎంటర్ అవ్వడం మోర్ ఇంపార్టెంట్. మీ దగ్గర క్యాపిటల్ ఉంటే ఇప్పుడు చాలా డిస్కౌంట్ లో ఉన్నాయి. మనం దసరా దీవాళికి ఎట్లాగో పండుగలప్పుడు ఎలా డిస్కౌంట్ లో ఉన్నప్పుడు షాపింగ్ చేస్తాము, స్టాక్ మార్కెట్ లో కూడా నెక్స్ట్ ఫ్యూ డేస్ షాపింగ్ నడవబోతోంది. సో ఈ టైంలో మనకు డబ్బుల్ని మంచి వాల్యూ ఉన్న స్టాక్స్, స్ట్రాంగ్ స్టాక్స్ లో పెడితే విత్ ఇన్ 1 or 2 months లో మళ్ళీ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్. థ్యాంక్ యూ అనిల్ కుమార్ గారు.